హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే వీడియో ఏం చేస్తున్నానో చూడండి. అంతకంటే ముందు నేను చెప్పాను కదా నిన్న నా మ్యారేజ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పి. అంటే నేను నా మ్యారేజ్ నుండి ఎంగేజ్మెంట్ నుండి ఎండింగ్ వరకు నా వీడియోస్ అన్నీ ఏంటివి అనేది చెప్పి, నా మ్యారేజ్ ఎలా అయింది ఏంటి అనేది కంప్లీట్గా నేను సిరీస్ వైజ్గా పెడుతున్నాను. సో మీరైతే అస్సలు మిస్ చేయకుండా, ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా అన్నీ చూసేయండి. దీనికంటే ముందు నేను ఎంగేజ్మెంట్ వీడియో అయితే పోస్ట్ చేశాను, షార్ట్ పెట్టాను, ప్లస్ లాంగ్ వీడియో కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఇప్పుడే చూసేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. నా వీడియోస్ అన్నీ వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి, నేను ఎలాంటి వీడియోస్ అనేవి పెట్టామని. షార్ట్స్ కూడా పెడుతున్నాను, అవి కూడా చూడండి. సో ఇది అయితే నా ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ అండి. నేనైతే వీడియో తీపించుకోలేదు, వీడియో తీపించుకోవడానికి అసలు టైం లేకుండే. మాకు అప్పుడు ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి నాకు తక్కువ టైం ఉండే, ఒక 10 to 15 days మాత్రమే ఉండే. ఆ టైంలో షూట్కి మేమైతే టైం అయితే పెట్టడానికైతే లేకుండే మాకు. జస్ట్ ఇది అప్పటికప్పుడే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఫొటోస్ అయితే దిగాము. ఈ లొకేషన్ అటు సైడ్ ఉంటారు కదా మన లోకల్ సైడ్ వాళ్ళ క్యాండిడేట్స్, ఇదైతే మందమల్లిలోనే జరిగింది మొత్తం మ్యారేజ్ అయితే. ఈ లొకేషన్ ఎక్కడ అనేది మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి నాకైతే కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది పెడతారో. నేను ఆల్రెడీ నా సింగరేణి క్వార్టర్స్ది పెట్టినప్పుడు చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. కామెంట్ చేసిన వాళ్ళందరికీ అయితే నేనైతే రిప్లై ఇస్తున్నాను. సో ఇది కూడా చూసేసి దీన్ని ఎక్కడ నేను షూట్ చేశాను, ఈ పిక్స్ అనేవి ఎక్కడ అనేది అయితే కమెంట్ చేయండి. అక్కడ లోకలే, మన లోకల్ వాళ్ళకైతే తెలుస్తుంది, ఇంకా అటు సైడ్ వాళ్ళకైతే కంపల్సరీగా తెలుస్తుంది. చూద్దాం ఎంతమంది దీనికి రెస్పాండ్ అవుతారు అనే విషయం. చెప్పాను కదా వీడియో తీపించుకోలేదు, ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఇలా గ్రిడ్ చేసి అయితే మేమైతే సేవ్ చేసుకున్నాము. చాలు అండి, మాకైతే ఈ ఫొటోస్ అయితే మీ మెమరీగా ఎప్పుడు ఉంచుకునే ఉంటాము. సో షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఇది యాక్చువల్గా కెమెరామెన్ ఎడిట్ చేశారు కాబట్టి ఇది లాంగ్ వీడియోగా పెడుతున్నాను. ప్లస్ షార్ట్ వీడియో వచ్చేసి నేను ఎడిట్ చేసుకొని పెట్టాను, అది చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసేయండి. సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇలాంటి వీడియోసే పెడుతూ ఉంటాను చాలా. అండ్ ఇంకా ఈ వీడియోలో చాలా ఫొటోస్ అయితే స్కిప్ చేశాడండి కెమెరామ్యాన్. మేము ఇంకా చాలా కాస్ట్యూమ్స్తో దిగాము, బట్ అవన్నీ అయితే ఇందులో పెట్టలేదు. ఆయన స్పీడ్గా ఎడిట్ చేసినట్టున్నాడు. అండ్ ఇంకా మేము బ్లాక్ డ్రెస్లో ఇలా సేమ్ డ్రెస్సెస్ కూడా వేసుకొని దిగినవి ఉన్నాయి, కానీ అవన్నీ అయితే ఇక్కడ పెట్టలేదు, పెట్టినవే పెట్టాడు. సో ఇంకా అవన్నీ కలెక్ట్ చేసి అవన్నీ పెట్టాలంటే ఇంకా ఫుల్ ఉంటాయి. సో ఆయన పెట్టింది మాత్రమే ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఏం ఎడిట్స్ ఏం చేయలేదు, అవన్నీ ఏం యాడ్ చేయలేదు. ఇది అండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.